ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఒక ఒరిజినల్ లాంగ్వేజ్లో హిట్ అయిన మూవీస్ని వేరే లాంగ్వేజెస్లో రీమేక్ చేయడం కామన్ అయిపోయింది. ఇప్పుడు మాత్రమే కాదు, ఈ రీమేక్ అనేది 80s కాలం నుంచి ఉంది. కానీ అప్పట్లో ఇంటర్నెట్ యూసేజ్ అంత లేకపోవడంతో జనాలకి అవి రీమేక్స్ అని తెలిసేవి కావు. ఇలా రీమేక్ అయిన మూవీ తెలుగు ఇండస్ట్రియల్ హిట్స్ కూడా అయ్యాయి. స్టోరీకి అంత గ్రిప్ ఉంది కాబట్టి అన్ని రీమేక్స్ వస్తున్నాయి. ఇప్పుడు అన్ని పాన్ ఇండియన్ సినిమాసే అయినా కూడా ఈ రీమేక్ మూవీస్ మాత్రం ఆగట్లేదు. ఈ వీడియోలో 3 లాంగ్వేజెస్లో కంటే ఎక్కువగా రీమేక్ చేసిన ఇండియన్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. భద్ర ఒకప్పుడు బాయ్స్ పార్టీ వేరే డెబ్యూట్ మూవీయే కానీ డ్రామా ఎలివేషన్ అండ్ ఎమోషన్స్ అన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు ఈ మూవీలో. కొరటాల శివగారి డైలాగ్ రైటింగ్ కూడా ఒక ప్లస్ పాయింటే ఈ మూవీకి. 2003 అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి తర్వాత 2006 విక్రమార్కుడు ముందు వరకు కమర్షియల్గా బాగా సక్సెస్ అయిన రవితేజ ఫిల్మ్ అంటే అది భద్రానే. తెలుగులోనే కాదు, రీమేక్ అయిన తమిళ్, కన్నడ, బెంగాలీలో కూడా ఈ మూవీ మంచి హిట్ అయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్లో కూడా రీమేక్ చేశారంటాం. ఆ మొత్తం 4 లాంగ్వేజెస్లో రీమేక్ అయింది భద్ర మూవీ. పరుగు ఈ సినిమా 4 సార్లు రీమేక్ అయిందని ఎవరు గెస్ కూడా చేసుండరు. బొమ్మరిల్లు భాస్కర్ సెకండ్ ఫిల్మ్ ఇది. మూవీలోని ఫీల్, మనీష్ శర్మ మ్యూజిక్ చాలా బాగుంటాయి. తెలుగులో మంచి హిట్ అయిన ఈ మూవీ. ఆ తర్వాత ఒడియా, బెంగాలీ, నేపాలీ అండ్ హిందీ లాంగ్వేజెస్లో రీమేక్ అయింది పరుగు మూవీ. నిరం 1999లో వచ్చిన ఈ చిన్న మలయాళం సినిమా ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసింది. తక్కువ బడ్జెట్తో తీసిన ఒక మంచి లవ్ స్టోరీ. అందుకే ఏమో వేరే డైరెక్టర్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం చాలా ట్రై చేశారంట. ఇదే మూవీని తెలుగులో నువ్వే కావాలి అని రీమేక్ చేశారు. 200 days 20 సెంటర్స్లో, 250 days 16 సెంటర్స్లో ఆడింది నువ్వే కావాలి మూవీ. 1.2 crore బడ్జెట్ పెడితే 24 crores కలెక్ట్ చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ ఫిల్మ్ నువ్వే కావాలి అప్పట్లో. ఒక డెబ్యూట్ హీరోయిన్ తోని ఇంత పెద్ద హిట్ అంటే మామూలు విషయం కాదు. ఆ తర్వాత నిరం మూవీని తెలుగు, తమిళ్, కన్నడ అండ్ హిందీ 4 లాంగ్వేజెస్లో రీమేక్ చేశారు. అప్పు పునీత్ రాజ్ కుమార్ డెబ్యూట్ మూవీ. డైరెక్టర్ పూరి సార్. ఇది పూరి గారి సెకండ్ కన్నడ మూవీ. దీనికంటే ముందు తమ్ముడు రీమేక్ ని శివ రాజ్ కుమార్ గారితో కన్నడలో తీశారు. అప్పు సినిమాతోని డెబ్యూట్తో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు పునీత్ గారు. 200 days థియేట్రికల్ రన్ అయ్యి పెద్ద హిట్ అయిన ఈ మూవీ ఆ తర్వాత తెలుగులో ఈడియట్ గా పూరి గారే తీశారు. ఇక్కడ కూడా ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్. అలా అప్పో మూవీ తెలుగు, తమిళ్, బెంగాలీ, బంగ్లాదేశీ టోటల్ గా 4 లాంగ్వేజెస్ లో రీమేక్ చేశారు. మున్నాబాయ్ ఎంబీబీఎస్ మంచి కామెడీ అండ్ ఎమోషన్స్ తోని మున్నాబాయ్ సిరీస్ చాలా హిట్ అయింది. అందులో ఫస్ట్ పార్ట్ ఈయన మున్నాబాయ్ ఎంబీబీఎస్ కి ముందుగా ఎస్ఆర్కే లీడ్ రోల్ అండ్ సంజయ్ దత్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ గా క్యాస్ట్ అయ్యారు. కానీ ఎస్ఆర్కేకి హెల్త్ ప్రాబ్లం ఉండి ఆ ఆఫర్ లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత సంజయ్ దత్ గారు చేయాల్సి వచ్చింది. ఈ మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ ఇయర్ కమల్ హాసన్ గారు వసూల్ రాజా ఎంబీబీఎస్ అని తెలుగు, చిరుసర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అని రిలీజ్ చేశారు. 2 కూడా పెద్ద హిట్స్ అయ్యాయి. ఆ తర్వాత కన్నడ, సిన్హాల, శ్రీలంక లాంగ్వేజెస్ లో రీమేక్ చేశారు. టోటల్ గా 4 రీమేక్. ఆర్య సుకుమార్ గారి డెబ్యూట్ మూవీ అండ్ ఆల్సో ఏ బ్లాక్ బస్టర్ హిట్. మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా హిట్ అయ్యి అల్లు అర్జున్ కి మంచి ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసిన మూవీ. ఆ క్యారెక్టర్ ఇంకా మూవీ ఎప్పుడు చూసినా రిఫ్రెషింగ్ గానే ఉంటుంది. ఈ మూవీని ఆ తర్వాత బెంగాలీ, ఒడియా, సిన్హాల అండ్ తమిళ్లో టోటల్ 4 లాంగ్వేజెస్ లో రీమేక్ చేశారు. ముంగారు మేల్ 70 lakhs బడ్జెట్ తోనే వచ్చి అప్రోక్స్ 70 crore కలెక్ట్ చేసింది. 2006లో రిలీజ్ అయిన ఈ మూవీ బెంగళూరు పీవీఆర్ మల్టీప్లెక్స్ లో 460 days రన్ అయింది. ఓవరాల్ గా 865 days థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకొని కన్నడ హైయెస్ట్ గ్రాస్ గా నిలిచింది. ఈ మూవీ ఈ రికార్డ్ ని 10 years వరకు హోల్డ్ చేసుకోవడం గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనుకోవాలి. సినిమా రిలీజ్ అవ్వక ముందే ప్రీవియస్ గా ఉన్న ఆడియో సేల్స్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. సాంగ్స్ ఎంతో హిట్ అయ్యి మూవీకి భారీ హైప్ ని క్రియేట్ చేశాయి. ఈ మూవీకి తెలుగు రీమేకే వానా మూవీ. ఆ తర్వాత బెంగాలీ, ఒడియా, మరాఠీ లాంగ్వేజెస్ లో కూడా రీమేక్ చేశారు. నాడోడిక్కల్ సముద్రకాని గారు మనకి యాక్టర్ గానే తెలుసు. రీసెంట్ గా బ్రో డైరెక్ట్ చేశారు. కానీ దానికి ముందు తమిళ్లో చాలానే సినిమా డైరెక్ట్ చేశారు. అందులో హిట్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఒకటే ఈ నాడోడిక్కల్. మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ని న్యాచురల్ గా రా అండ్ రస్టిక్ గా తీస్తారు సముద్రకని గారు. ఈ సినిమాని తెలుగులో శంభో శివ శంభోగా తీశారు. దీనికి కూడా డైరెక్టర్ సముద్రకానే.
ఫ్రెండ్షిప్ వాల్యూ గురించి కాకుండా దాని గుడ్డిగా నమ్మితే ఎంత నష్టపోతాం అనేది క్లియర్గా చూపిస్తారు ఇందులో. తమిళ్లో మంచి హిట్ అయిన ఈ మూవీ, ఆ తర్వాత ఈ మూవీ కన్నడ, మలయాళం, బెంగాలీ అండ్ హిందీలో రీమేక్ చేశారు. ఇలా 5 లాంగ్వేజెస్లో రీమేక్ చేశారు. రంజీరావు స్పీకింగ్. 1989లో వచ్చిన ఈ మలయాళం మూవీ ఇప్పటికీ కల్ట్ క్లాసిక్గానే ఉండిపోయింది. ఇక 2000లో సైలెంట్గా వచ్చి హాల్చల్ లేపిన హీరా పేరి ఈ మూవీకి రీమేకే. ఒరిజినల్ లాగే అక్కడ కూడా కల్ట్ స్టేటస్ తెచ్చుకొని ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు కండక్ట్ చేసిన పాల్లో ది బెస్ట్ బాలీవుడ్ కామెడీ ఫిల్మ్గా పేరు తెచ్చుకుంది. తెలుగులో ఇదే మూవీ ధనలక్ష్మి ఐ లవ్ యూ అనే పేరుతో రిలీజ్ అయింది. కానీ తెలుగులో ఒరిజినల్ అండ్ హీరా ఫేరీ క్రియేట్ చేసిన మ్యాజిక్ని రీక్రియేట్ చేయలేకపోయింది. అలాగే ఇంకా తమిళ్, కన్నడ అండ్ ఒడియా రీమేక్స్ కూడా వచ్చాయి. హిట్లర్. 1996లో మలయాళంలో రిలీజ్ అయిన ఈ మూవీ మ్యాడ్ కలెక్షన్స్ తెచ్చుకొని ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అప్పట్లో 300 days రన్ అయ్యి మోస్ట్ వ్యూడ్ మలయాళం మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఈ మూవీకి రీమేక్గా నెక్స్ట్ ఇయర్ చిరంజీవి గారు రీమేక్ చేసి చిరు సార్ కెరియర్కి మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఆ తర్వాత హిందీ, తమిళ్, కన్నడ అండ్ బెంగాలీలో కూడా చేశారు. సేతు. ఈ సినిమా విక్రమ్ అండ్ డైరెక్టర్ బలగారి కెరియర్ని టోటల్గా చేంజ్ చేశాయి. అప్పటి వరకు హిట్లు లేక ఆల్మోస్ట్ మలై సీరియల్కి వెళ్ళిపోయే స్టేజ్లో ఉన్న విక్రమ్కి ఈ మూవీతో కెరియర్లో ఫస్ట్ బ్రేక్ వచ్చింది. బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఎన్నో డిలేస్తో 2 years షూటింగ్ చేసి బయ్యర్స్ ఎవరు కొనడానికి రెడీగా లేక సింగిల్ థియేటర్లో నోన్ షోతోని స్టార్ట్ అయ్యి జస్ట్ 1 month పబ్లిసిటీతోనే థియేటర్స్ నంబర్స్ పెరిగి మంచి హిట్ కొట్టింది. ఈ మూవీకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. కన్నడలో కిచ్చా సుదేవ్ ఈ మూవీలో కిచ్చా అనే రోల్ చేయరు. అప్పటి నుంచి కిచ్చా అనే పేరు యాడ్ అయింది, జస్ట్ లైక్ విక్రమ్ చెయ్యనని. ఆ తర్వాత తెలుగులో రాజశేఖర్ గారు శేషుగా రీమేక్ చేశారు. హిందీలో తేరే నామ్ అని సల్మాన్ ఖాన్ గారు కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్గా పేరు తెచ్చుకున్నారు. ఒరిజినల్ మూవీతో పాటు ఈ 3 movies కూడా పెద్ద హిట్టే. అలాగే ఒడియా, బెంగాలీ, బంగ్లాదేశ్లో కూడా రీమేక్ చేశారు ఈ మూవీని. నడువల కొంచెం పక్కత కానం. 2012లో వచ్చిన ఈ విజయ్ సేతుపతి మూవీ పిజ్జా తర్వాత మంచి కమర్షియల్ సక్సెస్ ని తెచ్చిపెట్టింది. పెట్టిన బడ్జెట్ కంటే 20 times కలెక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఈ సిచ్యువేషనల్ కామెడీ మూవీ 96 డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ లైఫ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయి తీశారంటే డైరెక్టర్ బాలాజీ. రిలీజ్ అయ్యాక ఒక కల్ట్ స్టేటస్ ని తెచ్చుకుంది. తెలుగులో పుస్తకంలో కొన్ని పేజెస్ మిస్సింగ్ అనే టైటిల్ తో రీమేక్ అయ్యింది. ఆ తర్వాత కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, గుజరాతీ లాంగ్వేజెస్ లో కూడా రీమేక్ అయ్యింది. కాదల్. ఈ సినిమా గురించి కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా. ప్రేమిస్తే సినిమాని 90s నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎప్పుడో అప్పుడు చూసే ఉంటారు. ట్రూ స్టోరీ మీద బేస్ చేసుకుని తీసిన ఈ మూవీ షాకింగ్ క్లైమాక్స్ తో తెలుగు, తమిళ్లో సైలెంట్గా వచ్చి పెద్ద సక్సెస్ని, అప్రిషియేషన్ని తెచ్చుకుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్టార్టింగ్లో రామ్ హీరో రామ్ని ఈ మూవీ కోసం ఆడిషన్ చేశారంట, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఈ మూవీకి కన్నడ, బెంగాలీ, మరాఠీ, నేపాలీ, బంగ్లాదేశ్, పంజాబీ లాంగ్వేజెస్లో రీమేక్ చేశారు. యూటర్న్. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అండ్ సెంటిమెంట్ ఇలాంటి మూవీస్ని రీమేక్స్ చేశారు, కానీ చాలా రేర్స్గా కొన్ని మూవీస్ ఆ లైన్ని బ్రేక్ చేస్తాయి. రీమేక్ అవ్వడం అంటే 2-3 లాంగ్వేజెస్లో అవుతాయి, కానీ 6 లాంగ్వేజెస్లో ఒక మైస్టర్ థ్రిల్లర్ రిలీజ్ అవ్వడం అంటే చాలా రేర్. మోస్ట్ నెంబర్ ఆఫ్ రీమేక్ ఇండియన్ మూవీస్ లిస్టులో ఇది 3rd ప్లేస్లో ఉంటుంది. కన్నడ నుంచి వచ్చిన ఈ మూవీ కమర్షియల్గా చాలా సక్సెస్ అయింది. స్క్రీన్ ప్లేలో కాంప్లెక్సిటీ లేకపోవడం, ఈజీగా అర్థమయ్యేలా ఉండటం వల్ల చాలా లాంగ్వేజెస్లో రీమేక్ చేశారు. తెలుగు, మలయాళం, తమిళ్, సిన్హాల, బెంగాలీ, ఫిలిపినో లాంగ్వేజెస్లో రీమేక్ చేశారు. అనురాగ అరలితు. 1986లో డాక్టర్ రాజ్ కుమార్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ కన్నడ సినిమా అనురాగిత అంతఃపుర అనే నోవెల్ని బేస్ చేసుకుని తీసింది. ఆ తర్వాత తమిళ్, తెలుగు, హిందీ, సినా, బెంగాలీ, బంగ్లాదేశ్, ఒడియా ఇలా 7 లాంగ్వేజెస్లో రీమేక్ అయ్యి అన్నిసార్లు రీమేక్ అయిన ఫస్ట్ ఇండియన్ మూవీ లిస్ట్లో చేరింది ఈ మూవీ. ముందు ఈ మూవీని తలైవా తమిళ్లో మన్నన్ అని రీమేక్ చేశారు. ఆ తరువాత తెలుగులో చిరు సార్ గరానా మొగుడుగా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీకి హిట్ గానే కాకుండా 10 crore+ షేర్ కలెక్ట్ చేసి ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ లిస్ట్ లో ఉంది. ఈ సినిమా తర్వాత చిరు సార్ హైయెస్ట్ పేడ్ ఇండియన్ యాక్టర్ అవడంతో ఇండియన్ వైడ్ ఫేమ్ సంపాదించుకున్నారు. ఇలా ఈ మూవీ అన్ని లాంగ్వేజెస్ లో హిట్ అయింది. ఇవే కాకుండా ఇంకో కొన్ని మూవీస్ కూడా ఉన్నాయి. అది కూడా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి.